హలో అందరికీ, వెల్కమ్ టు వదిన మరదల్ కుకింగ్ జోన్. ఈరోజు నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన ప్రాన్స్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను కేజీ వరకు ప్రాన్స్ తీసుకున్నాను. దీనిని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ప్రాన్స్ మునిగే వరకు నీటిని తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీనిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని హీట్ అవ్వనిద్దాం. హీట్ అయిన తర్వాత 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ని కూడా యాడ్ చేద్దాం. 3 ఇంచుల దాల్చిన చెక్క, 10 లవంగాలు, 4 యాలకులు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని 1 మినిట్ వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని నెక్స్ట్ మనం తీసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ను కూడా యాడ్ చేద్దాం. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ 4 to 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా కలుపుకొని 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేయడం వలన ఉప్పు కారం అనేది ప్రాన్స్కి బాగా పడుతుంది. నెక్స్ట్ 4 టమాటాలను కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటోలోని పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 3 to 4 మినిట్స్ ఉడకనిద్దాం. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 500 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ప్రాన్స్ను ఫ్రై చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా వేయడం వలన టేస్ట్ అనేది పీసెస్కి అండ్ గ్రేవీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. గ్రేవీ చిక్కబడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి 1 to 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వగానే ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అంతేనండి, పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ప్రాన్స్ టమాటో కర్రీ రెడీ అయినట్టే. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా, పులావ్లోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.